ఫస్ట్లీ ట్రైలర్ చూసాను, సాంగ్స్ చూసాను, దే రియలీ గుడ్. ఫస్ట్లీ నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని మీ అందరికి అనిపించవచ్చు. నా కెరియర్ బిగినింగ్ లో ఐ హ్యావ్ మెట్ 3 ప్యాషన్ పీపుల్. ఒకటి బాపిరాజ్ గారు సార్ అని సార్, సునీల్ కుమార్ రెడ్డి గారు, హిస్ మై డైరెక్టర్, అండ్ రవీంద్ర రెడ్డి, అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ విత్ అస్. బట్ ఈ 3 పీపుల్ when I was నేను 16 years ఉన్నప్పుడు దే హావ్ సీన్ మీ. ఈ అమ్మాయి అయితే కరెక్ట్ గా ఉంటుంది అని నా ఫస్ట్ ఫిలిం నేను స్టార్ట్ చేసింది వీళ్ళ చేతుల్లో. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ all the best to the whole team, the girls and the hero, producer and the director, everything. So all the best. You guys also have a future. వీళ్ళ చేతుల్లో లాంచ్ అవుతున్నారు. బాపిరాజ్ గారు నన్ను ఫస్ట్ అడిగారు, అమ్మా వస్తారా అంటే, మీకోసం ఏదైనా చేస్తాను సార్. ఐ విల్ ఫర్ ఎవర్ బి ఇండెప్టెడ్ ఫర్ యూ. అండ్ వెల్ అగైన్, లైక్ ఐ సెడ్, వీళ్ళ సినిమాలు చాలా ప్యాషనెట్ గా తీస్తారు. ఐ థింక్ దట్ యూ కెన్ సీ ఇన్ ద ట్రైలర్ అండ్ ద సాంగ్స్. సో విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్, అండ్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ రిలీజ్ సార్. All the best, and guest of honors, thanks for having here, and thank you so much. Thank you. Good evening andi. Munduga Raju Gani Sawal, this is my second event to that. Initially oka event chesaru, I was there for the teaser చూశాను, కాల్ థ్రిల్లింగ్. ఇవాళ ట్రైలర్ మిస్ అయ్యాను, కానీ టీజర్ చూసినాక అనిపించింది చాలా మంచి సినిమా తీశారు వీళ్ళు అని. ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుందంటే, నాకు పెద్దగా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఎవరు తెలియదు. కానీ మా బాపిరాజు గత 30 ఏళ్ళుగా ఈ వ్యాపారంలో ఉండి డిస్ట్రిబ్యూటర్గా, ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ప్రొడ్యూసర్గా, మరీ కొత్తగా ఒక ఆర్టిస్ట్ అని కూడా తెలిసింది మాకు ఈ మధ్య. సో ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ బేసిక్గా కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్. కంటెంట్ లేకపోతే తీసుకోడు, మేము రికమెండ్ చేసినా తీసుకోడు. సో డెఫినెట్గా కంటెంట్ బాగుంటేనే అతను సెలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి అతను సెలెక్షన్ మీద నమ్మకంతో డెఫినెట్గా బాగుంటుందని సినిమా, డెఫినెట్గా బాగుండాలని ఆశిస్తూ, మీకు మా బాపిరాజు ఎక్కడో మాకు తెలియదు, మరి ఎక్కడ పారిపోతుంటాడు. సో సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళా అంటే, ఆయన బేసిక్గా హీరోయిన్లు వస్తే చాలా జాగ్రత్త చూసుకుంటాడు ఆయన హీరోయిన్ని మాట. ఎనీవేస్, సో ఆయనకి, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్కి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఆ టైటిల్లోనే దమ్ముంది, రాజు గాని సవాల్, డెఫినెట్గా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకి కవాడి కూడా పాతప్పుడు మనం ప్రాగాటలు చూసాం, అక్కడే కల్పన థియేటర్ చూసాం. ఆ ఏరియాలకు సంబంధించిన ఒక రియల్ స్టోరీ ఇది అనుకుంటున్నాం. మళ్ళీ అలాగే హైదరాబాద్లో సంబంధించి వినాయకుడు ఇది చేయటం అని మధ్యన ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తా ఒక రియల్ స్టోరీగా స్టార్ట్ అయిన ఈ సినిమా డెఫినెట్గా ప్రొడ్యూసరు, డైరెక్టరు రవీంద్ర తనే చేయటం. ఈ సినిమాకి కొన్ని సంబంధం లేని లెక్కలైనా కూడా నేను చెప్తాను. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని దాదాపు కొట్టినంత పనిచేసి, దాదాపు సెల్లులో ఇచ్చేసి, నానా బేభత్సం చేసి, లక్కీగా ఆయన సేవ్ అయ్యారు. అలాగే మాన్సాస్ ట్రస్ట్ తరఫున అశోక్ గజపతిరాజు గారు, ఆయన్ని కూడా ట్రస్ట్ నుంచి తీసేసి ఆనంద్ గజపతిరాజు గారికి, ఉమాశర్మకి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి చేసి, ఒక విజయనగరం గజపతి రాజుల్ని కూడా అవమానకరంగా బిహేవ్ చేశారు స్థాయి అయితే, ఇవాళ అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా వెళ్తున్నారు. అలాగే ఏ నరసాపురం ఎంపీనైతే అంత బేభత్సం చేశారో ఆ నరసాపురం ఎంపీ ఇవాళ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఏ రఘురామకృష్ణరాజు గారిని అయితే ఆ రోజున అంత చేశారో ఆయన ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అంటే రాజులతో పెట్టుకుంటే మాటలు కాదు, వాళ్ళ సవాళ్ళు కూడా అలాగే ఉంటాయని ఆల్రెడీ నిరూపితమైంది. సో అలాంటిది ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆల్రెడీ జైల్లో వేసి కొట్టటాలు, గందరగోళాలు అన్నీ ఉన్నాయి, ఆ సవాళ్ళు ఉన్నాయి. డెఫినెట్గా అక్కడ ఆ రాజులు ఆ సవాళ్ళని ఎదుర్కొని ఎంత స్థాయి విజయం సాధించారో అంతకంటే ఇది గొప్ప స్థాయిని సాధిస్తుందని కోరుకుంటూ, వాళ్ళకి వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉంటే వీళ్ళ వెనకమాల మా బాపిరాజు గారు ఉన్నాడు. సో డెఫినెట్గా ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ, ప్లస్ దీన్ని ఆశీర్వదించడానికి హీరోయిన్లు, అంటే వాళ్ళు ఈ సినిమాలో చేసినా చేయకపోయినా కూడా ఒక ఫంక్షన్ ఆశీర్వదించడానికి రావటం అనేది చాలా మంచి పద్ధతి. ఇదే మంచి పద్ధతిని ఇక ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. మీరందరూ కూడా ధన్యవాదాలు. నిజంగా ఒక కొత్త హీరో డాషింగ్ డేరింగ్ గా తన డైరెక్షన్ లో తనే ప్రొడ్యూసర్ గా హీరోగా ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన మన హీరో గారిని
మీ అందరూ హర్షకరణాల మధ్యన అభినందిద్దాం. ఎందుకంటే ఎవరి సినిమాకి ఆడి హీరో, ఎవరో సినిమా ఇస్తారో ఎవరితో సినిమా చేద్దామని ఆలోచించకుండా తను ఓన్గా వచ్చి ప్రూవ్ చేసుకోవడం కోసం ట్రై చేశారు. కాబట్టి ఆయనకి అభినందన తెలియజేద్దాం. ఒక సినిమా నిర్మించడం వరకు ఆ హీరో గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వంతు. కానీ ఆ సినిమాను చక్కగా ప్రజల్లోకి, ప్రేక్షకుల్లోకి వెళ్ళాలంటే దానికి ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ కావాలి. ఆ డిస్ట్రిబ్యూటర్ మా బాపిరాజు గారు. ఆయన 25-30 years నుంచి ఆయన సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. అతనికి 3 రంగాల్లోనూ కూడా విశేషమైన అనుభవం ఉంది. కాబట్టి ఏ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, ఏ సినిమాని ఎలాగా ప్రేక్షకుల్లో తీసుకెళ్లాలని తీసిన ఏకైక వ్యక్తి మా బాపిరాజు గారు. ఆ బాపిరాజు గారు భుజస్కంధాల మీద ఈ సినిమా వేసుకుని ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా రిలీజ్ చేస్తున్నందుకు ఆయన అభినందిద్దాం. సినిమాని సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేయడం వరకు బాపిరాజు డ్యూటీ, ఆ థియేటర్కి ప్రేక్షకులు రప్పించే డ్యూటీ డైరెక్టర్ గారు, హీరో గారిది. వాళ్ళు కాబట్టి ఈ 2 కాంబినేషన్లు చాలా బాగున్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవుద్ది. ఇటీవల కాలంలో చిన్న సినిమాలన్నీ కూడా బాగా ఆడుతున్నాయండి. మనం ఆయి చూసాం, అలా కమిటీ కొరవలు చూసాం, అలా బలగం చూసాం. ఈ అందరూ కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మన తెలుగు ప్రేక్షకులు చాలా మంచిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మన ట్రైలర్ చూసాం, నాకైతే బాగా నచ్చింది. ఇది హైదరాబాద్ లో జరిగిన కథ, కవాడిగూడలో జరిగిన కథ. కాబట్టి అందరికీ హృదయాన్ని హత్తుకునేలా ఉంటది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, మళ్ళీ వెంటనే ఇంకో సినిమా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత మంచి కార్యక్రమానికి మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు భరతభూషణ్ గారు జనరల్ గా బయటికి ఎక్కడికి రారైనా ఆయన వచ్చి ఈ సినిమా బ్లెస్ చేయడానికి కారణం మా బాపిరాజు గారు, అలాగే మా ప్రసన్న గారు, దామోదర్ గారు. మేమందరం కూడా ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున ఒక మంచి సినిమాని చిన్న సినిమాకి ప్రమోట్ చేయడానికి ఉన్నాం. కాబట్టి సినిమా బాగుంటే ప్రేక్షకుడు బ్రహ్మరథం పడతారని నిదర్శనం ఇటీవల కాలంలో వచ్చిన కొత్త సినిమాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాని బాపిరాజు గారు తన శక్తివంచన లేకుండా బ్రహ్మాండం డేట్ పెట్టారు. ఆగస్టు 8వ తారీఖు. కాబట్టి ఖచ్చితంగా థియేటర్లు దొరుకుతాయి. అందరికీ అనుకూలమైన థియేటర్లు ఇప్పించగల సమర్థత మా బాపిరాజు గారికి ఉంది. ఎందుకంటే ఆ జనంగా అనుకుంటారు 6 చేతిలో థియేటర్లు ఉన్నాయి, థియేటర్ దొరకట్లేదని. అదంతా క్రాష్. ఒక చక్కటి డిస్ట్రిబ్యూటర్ దొరికితే మాత్రం చక్కగా థియేటర్లు దొరుకుతాయి. ఆ చక్కటి డిస్ట్రిబ్యూటర్ మా బాపిరాజు. కాబట్టి ఈ సినిమాని సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు. ఆయనకి అందరికీ అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ టీం అందరికి కూడా మరోసారి నమస్కారం. థ్యాంక్ యూ. ముందు చూసి వచ్చాను. సో ఈ డ్రామా అండ్ it happened, right? It's a real story. So congratulations. I love the trailer and congratulations to Sandhya and Ritika too. You guys look lovely. And Raju Gani Sawal త్వరలో రిలీజ్ అవుతుంది, థియేటర్ కి వస్తుంది August 8 కి. నాకు చిన్న సర్జరీ కూడా జరిగింది, అందుకే కొంచెం లేట్ అయింది. బట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ద ప్రోడక్ట్, ద ఫిల్మ్ లుక్స్ లవ్లీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఇక్కడికి రావడానికి ఇందాక నుంచి అందరూ చెప్తున్నారు, ఒకే ఒక కారణం, అది మన బాపిరాజు గారు. ఆయన ఎంత మంచి మనిషి అన్నది మన ఫస్ట్ స్పీచ్ తోనే తెలిసిపోయింది. హీరోయిన్ డింపుల్ అయితే వచ్చి ఆ బాపిరాజు గారి గురించి చెప్పడం అనేది, ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి దొరకడం అనేది చాలా చాలా అదృష్టం మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. చాలా చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి వ్యక్తి ఉండడం, అది 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎలాంటి సినిమా జనాలకి ఇష్టం, ఎలాంటి సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, అంత అనుభవంతో ఉన్న బాపిరాజు గారు ఈ సినిమా వెనక ఉండడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ కారణం చెప్తున్నా. సో రవీంద్ర గారికి, ఎంటైర్ టీమ్ కి సార్ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పట్ల ముందే కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే మీరు మీ సెలక్షన్ లో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు, చాలా మీరు సక్సెస్ కొట్టేసినట్టే. ఒక యాక్టర్ గా ఒక హీరో ఉండడమే కష్టం, అలాంటిది డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తూ రావడం మామూలు విషయం కాదు. సో వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అలాగే ఇక్కడికి బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏం లేదు, మంచి సినిమా అనేది ఉంది. ఇది చాలా మంచి సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ట్రైలర్ చాలా చాలా బాగుంది. గిలా సాంగ్ అయితే మామూలుగా లేదు, ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో వన్స్ అగైన్ అందరూ August 8న థియేటర్స్ కి రావాలి. ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఆర్గన్స్ తో కోఆర్డినేట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం క్లాప్ చేసామో మొత్తం బాడీ అంతా ఒకసారి రీఛార్జ్ అవుతుంది. సో క్లాపింగ్ అనేది మనం పూర్వం గుళ్ళకి వెళ్ళి భజన చేసేవారు, ఇప్పుడు భజన వేరు. ఆ భజన గురించి చెప్తున్నా. సో అలా భజన చేయడం వల్ల ఆరోగ్యం చాలా మంచిది. ఒకసారి మరొకసారి టీం కొట్టిన అందరూ టీం కి అది కూడా మనకి వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ సంధ్య రాథోడ్. ఇది నా ఫస్ట్ ఫిలిం. కొంచెం భయం వేస్తుంది ఫస్ట్ ఫిలిం కాబట్టి, కొంచెం తర్వాత అలవాటు చేసేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ టుడే.
and thank you for coming and supporting us. It's a special moment for all of us, the trailer launch of a film, Rajugani Sawal. I'm so excited. Finally, the movie is releasing. Ravinder Garu worked so hard to release this film, and working on this film has really been a great experience. అందరం కొత్త వాళ్ళం, అందరికీ ఈ మూవీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అందరూ మూవీ చూడండి. మూవీ August 8th రిలీజ్ అవుతుంది. థియేటర్స్ కి వెళ్ళి మూవీ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ రితికా హియర్. సో లాస్ట్ టైం కూడా చెప్పాను దట్ ఆల్ ది ఆడియన్స్, ఎవ్రీబడి కెన్ రిలేట్ టు దిస్ మూవీ. సో ఈసారి మూవీ గురించి తక్కువ, ఐ టాక్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే వైల్ ఐ షాట్ దిస్ ఫిల్మ్. Ravinder Garu, thank you so much. He's one of the most hard-working person. As a producer, tanu chaala manchiga work chesaru. As an actor, he worked really well. And it's his debut too. It was all our debut. So we worked really, really hard and we put all our efforts into this. Everybody, thank you first to my makeup artist, my hairstylist, the DOP, everyone out there, thank you so much. And thanks to all of you for coming and supporting us again and again. Andar vellandi chudandi movie 8th August ki release avutundi. We didn't have much expectation, but we are expecting something out of it. So please go and watch, and I hope it will be something very nice. Thank you so much. నా పేరు రవీందర్ బొమ్మగంటి. ఈ సినిమాలో విలన్ రోల్ చేసిన. ఈ ఛాన్స్ ఇచ్చిన రవీందర్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. ఈ ఈవెంట్కి గ్రేషియస్గా ఆశీర్వాదం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 8th August సినిమా రిలీజ్ అవుతున్నది. అందరు తప్పకుండా చూసేసి సక్సెస్ చేయండి ప్లీజ్. ఎందుకంటే అందరిది డెబ్యూ మూవీ ఇది. అందరికీ ఒక మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. కెప్టెన్ ఆఫ్ ది షిప్ బాపిరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజుగాని సవాల్ సినిమా ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసిన సినీ పెద్దలందరికీ నా శిరస్సు వంచి దండం పెడుతున్నాను సార్. ఎందుకంటే ఈ స్టేజ్ మీద వచ్చి నిలబడి మీ ముందర నిలబడడానికి కూడా ఒక 15-20 years కలగన్నాను సార్. సో ఆ కళ ఈరోజు నిలబడింది. సినిమా విజయం అనేది ఫేట్ సార్. మా సిన్సియర్గా మా ఎఫర్ట్ పెట్టి కంటెంట్ని నమ్మి మా నిజ జీవితాల్లో, మేము హైదరాబాద్ బాన్ అండ్ బాటమ్ సార్, మా నిజ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను మేము క్రోడీకరించి ఒక సినిమాగా తయారు చేసి రియల్గా జరిగిన, రియల్గా కనపడాలి సినిమా. అందువరకు రియల్ లొకేషన్స్ కవాడిగూడలో మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ సోను కానీ మిగతా మా రిలేటివ్స్ కానివ్వండి, మిగతా చాలామంది ఉంటారు అక్కడ. సో రియల్ లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక కొత్తగా కనపడాలి సినిమా అని మేము కొత్త వాళ్ళతో పాటు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళని కలిపి ఒక కంటెంట్ బేస్డ్ సినిమా తీసామండి. ఇది టెక్నికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని డిఓపి నుండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్, సౌండ్ డిపార్ట్మెంట్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ మంచి టెక్నీషియన్స్ పెట్టుకున్నాము. అలానే మంచి పాటలు ఉండాలి దీంట్లో. మంచి ఏ సినిమా చూసినా ఆడియన్స్ వచ్చారు అంటే 2 గంటలు కూర్చున్న 2 గంటలు మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలని, మంచి పాటలు రావాలని యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ ద్వారా, రామ్ మిరియాల గారు, అనురాగ్ కుల్కర్ణి గారు, అలానే గొప్ప కవి గోరేటి వెంకన్న గారి రచనతో ఒక పాట, అలానే మిగతా పాటలన్నీ మంచి వ్యక్తులతో పాడించడం జరిగింది. ఈ మొత్తం సినిమా ఈ లోకల్ కంటెంట్ ఇదంతా అంటే ఒక ఫ్యామిలీలో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న సంబంధాలు, బాంధవ్యాలు, సిస్టర్ సెంటిమెంట్స్ కానివ్వండి, ఒక మరదలు బావ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానివ్వండి, ఒక ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న విషయాలు కానివ్వండి, అలానే ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న ఒక వినాయక చవితి జరిగితే ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి
తనకున్న రోజువారీ సవాళ్లతో పాటు ఒక పెద్ద సవాల్ వస్తే ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా సారాంశం. ఈ సినిమా చూసిన తర్వాత మన బాపిరాజు గారు బయటకు వచ్చి నాకు ఒకటే అన్నారు, దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అని చెప్పారు. ఏ మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అండి, చాలా నచ్చింది అని చెప్పారు. ఆయన బాపిరాజు గారికి మరొక్కసారి ఈ సినిమా తీసుకున్నందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. మాలాంటి వాళ్ళని ముందరికి తీసుకురావడానికి ఆయన ఇప్పటివరకు హీరోయిన్స్ ఎలా అయితే చెప్పారో నేను కూడా నా జీవితాంతం బాపిరాజు గారిని గుర్తుపెట్టుకుంటాను ఖచ్చితంగా. అలానే బాపిరాజు గారు ఎంత హార్డ్ వర్కరో అంత స్మార్ట్ వర్కర్ కూడా. ఇద్దరు హీరోయిన్లని నాకు సర్ప్రైజ్ గా పెట్టి లాంచ్ చేయించారు ఈ ఈవెంట్ని. ఆయన పాయింట్ ఏంటంటే ఇంకో సినిమా తీస్తున్నాం మాతో అని చెప్పారు. సరే అనుకున్నాను. ఆయన ఎంత స్మార్ట్ వర్క్ అంటే ఇద్దరు హీరోయిన్లు ప్లాన్ చేస్తూ నెక్స్ట్ సినిమాకి వాళ్ళనే పెట్టి హీరోయిన్లుగా ఇప్పటి నుండి ఆయన ప్రమోషన్ స్టార్ట్ చేశారేమో అని నాకు డౌట్ వస్తుంది. సో మంచి స్మార్ట్ వర్కే అంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ వన్స్ అగైన్ పెద్దలు బాపిరాజు గారు చెప్పినట్టుగా అలానే ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు, అలానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా మిత్రులు, స్నేహితులు, మా ఫ్రెండ్స్ అందరు శ్రేయోభిలాషులతో పాటు ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త టీంని ఎంకరేజ్ చేయండి, సినిమాని ఎంకరేజ్ చేయండి అని చెప్తూ బాపిరాజు గారు చెప్పిన ఫైనల్ వర్డిక్ట్, ఈ సినిమా ఖచ్చితంగా ఒక మ్యూజికల్ హిట్తో పాటు క్లాసిక్ డ్రామాగా నిలుస్తుందని నమ్ముతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గణేష్ ఫెస్టివల్ ఎపిసోడ్ మేదీపట్నం, కార్వాన్, ధూల్పేట్, కవాడిగూడ, ఇంకొక ఏరియా గొల్లగిట్కి, ఈ అన్ని ఏరియాలో నాకు ఫ్రెండ్స్ ఉంటే నేను 83-85 టైంలో నాకు మళ్ళీ ఒకసారి నాకు రిమైండ్ అయ్యింది. ఈ మధ్య 10 ఏళ్ళ నుంచి నేను అది ఆ ఏరియాలకి వెళ్ళట్లేదు, ఆ లైఫ్లో నువ్వు వెళ్ళలేదు. బట్ నువ్వు ఆ సినిమాలో గుర్తు చేసి ఆ రోజు చెప్పడం జరిగింది నాకు. లేదు సార్ ఇవాళకి అట్టగా ఉంది సార్, ఫెస్టివల్ వస్తాయని చెప్పి అన్నాడు. బట్ ఎనీవే ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ మర్చిపోయాను కాబట్టి థ్యాంక్ యూ. అట్టే మా బాపిరాజు గారు మాట్లాడుకుంటున్నాను. ప్రెస్ మిత్రులు, నా కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిసారి మాట్లాడినట్టుగానే నేను ఏంట్రా బాబు వీడు ఇదే రికార్డా అని అనుకోవద్దు. ఎందుకంటే ముందు నా కుటుంబాన్నే గౌరవించుకోవాలి, తర్వాత నా వీధి, తర్వాత తర్వాత నా రాష్ట్రం, తర్వాత నా దేశం. ముందు నేను మిమ్మల్ని మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే పిలిచిన వెంటనే మీరు ఇంత వర్షంలో కూడా రావడానికి ప్రయత్నం చేశారు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. ఎప్పుడో పాలకొల్లు గ్రామంలో 45 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినటువంటి ఈ జీవితం ఇంకా ఇలా కొనసాగుతుంది అంటే దానికి ముఖ్య కారకులు మీరే. అలాగే ఇకపోతే మా మిత్రులు, మా పెద్దలు, కష్టం అంటే ముందుండే ఏకైక వ్యక్తి ప్రసన్న కుమార్ గారు. పిలిచిన వెంటనే నేను ఫోన్లోనే చెప్పాను, దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. ఎందుకంటే నిన్న అనుకోకుండా ఈ సెన్సార్ వాళ్ళు ఈరోజు చూస్తానంటాం, ఈ హార్డ్ డిస్క్ అది రెడీ చేసుకోవడం, దాంతో చాలా యాతన అయిపోయింది. అయినా కూడా సార్ నేను రాలేకపోతున్నాను, రోజు దగ్గరగా ఉండే మనిషిని ఈ రోజు నేను రాలేకపోతున్నాను సార్, మీరు దయచేసి తప్పకుండా రండి అంటే, లేదు నేను వచ్చేస్తున్నాను, నువ్వు నా గురించి ఆలోచించుకోవద్దని అన్నారు. అలాగే మా దామోదర్ ప్రసాద్ గారు. దామోదర్ ప్రసాద్ గారు అంటే వాళ్ళ కుటుంబంతో బంధుత్వం ఉన్నవాడిని. బంధుత్వం అంటే ప్రేమ, వాళ్ళ ఉప్పు తిన్నవాడిని అనమాట. వాళ్ళ బాబాయ్ గారు లింగమూర్తి గారు 200 రూపాయలు థర్డ్ పార్టీగా స్టార్ట్ చేసిన ఈ జీవితం లక్ష్మీ ఫిలిమ్స్ లో ఒక ఊరు తిరుగుతూ 200కి 150 రూపాయలకి ఐర్లు చేసుకున్న ఈ బాపిరాజు ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డాడంటే దానికి లింగమూర్తి గారు కూడా ఒక కారణం. అలాగే దామోదర్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే మా భరత్ భూషణ్ గారు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, వారికి పిలిచిన వెంటనే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా రాజుగారు కృష్ణ గారు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 8వ తారీఖున రాజుగారు సవాలు, పొరపాటున రాజుగారు అన్నాను, రాజుగాని సవాలు. రాజుగాని సవాలు ఆగస్టు 8 బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుందండి. ఎందుకంటే ఇంత మనసున్న మహారాజులు
నా వెనకున్నప్పుడు ఈ సినిమా డెఫినెట్ గా అద్భుతమైన రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురుస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇకపోతే డింపుల్ హయాతి మీ అందరికీ చెప్పింది అమ్మాయి, నా కూతురు లాంటి అమ్మాయి. అమ్మాయి కూడా ఫోన్లోనే పిలిచాను, నేనేం వెళ్ళలేదు. అయినా కూడా ఈ వర్షంలో తనకి 6 గంటలకు షూటింగ్ ఉందని చెప్పింది. అయినా కూడా నా మీద ఉన్న గౌరవంతో వచ్చినందుకు ఆ అమ్మాయికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే రెండో అమ్మాయి, థ్యాంక్ యూ అమ్మా. సూర్య చెప్పింది, నగ్గలాడుతూ వచ్చావు, చాలా సంతోషం తల్లి. రాశి సింగ్ ఫోన్లోనే మాట్లాడటం జరిగింది, అయినా కూడా నా మీద ఉన్న గౌరవంతో వచ్చింది. అమ్మాయికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే మా ఆప్తుడు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. #69 సంస్కార కాలనీ సార్, ఈ సినిమా చెయ్యాలి, ఈ క్యారెక్టర్కి మీరైతే చాలా బాగుంటుంది సార్ అని చెప్పాను. ఆయన ఏమి మాట్లాడకుండా, నువ్వేమిస్తావు ఏమిటి అని అడగకుండా ఎన్ని రోజులు కావాలని మాత్రమే అడిగారు. అన్ని రోజులు మేము పెట్టిన ఇబ్బందులన్నీ భరిస్తూ మా సినిమాని అత్యంత అద్భుతంగా ఆయన సపోర్ట్ చేశారు. అలాగే భద్రం గారికి ఎప్పుడు రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ సార్, మనం తక్కువ టైంలో సినిమా చేద్దాం. ఇకపోతే మా విలన్ గారు, థ్యాంక్ యూ సార్. ఇంత ఈ స్టేజ్ మీద ఇంత మాట్లాడటానికి అవకాశం కావాలంటే ఒక వ్యక్తి కావాలండి. ఆ వ్యక్తే రవీంద్ర గారు. రవీంద్ర గారు ఈ సినిమా నాకు ఇవ్వకపోతే నేను ఇంతమంది ముందు మాట్లాడే అవకాశం నాకు ఉండదు, ఇంతమంది వచ్చే అవకాశం కూడా ఉండదు, ఇంతమంది నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. అలాగే రవీంద్ర గారు నా గురించి ఎంత చెప్పినా కూడా దానికి 10 నేను రవీంద్ర గారికి రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా నాకు పిలిచి ఇచ్చారు. 10 మందిని అడిగి 10 మందిలో కూడా ఇతనైతే కరెక్ట్ గా ఉంటుందని నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు ఈ సినిమాని అత్యంత అద్భుతంగా రిలీజ్ చేస్తాను. అందరి సపోర్టు ఉంటుందని నేను నమ్ముతూ వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రిలీజ్ చేస్తారని అనుకున్నా. నేను ఇంకా ముందే వస్తుంది టైంకు. అసలు అన్న సినిమా అని తెలియదు నాకు, ఎందుకంటే ఉద్యమ కాలంలో కానీ ఇప్పటికి కూడా విలువలు ఆయన ఆ స్ఫూర్తి, తర్వాత ఎంబీ చైర్మన్ ఉన్నప్పుడు కానీ ఇప్పటికి కూడా ఆ కమిట్మెంట్, తర్వాత ఒక ఆయన యొక్క వ్యక్తిత్వం కూడా మా అందరికీ ఆరాధనీయం. ఉద్యమంలో ఉన్న అందుకని చాలా సంతోషం వేసింది మీరు చేసిన పని. అది ఒకటి. సినిమా ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారం. రాజుగారు రవీందర్ చాలా సంస్కారవంతుడు. నేను ఆయన చూసినాను, ఇప్పటి నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా మన హృదయం మంచిగుంటే అన్ని పనులు మంచిగా అవుతాయి. ప్రధానంగా అది మీకున్నది, అది ప్రధానంగా నాకు తెలిసి. రెండవది ఈ పేరు అదంతా అంటారు కదా, నేను కవిత్వం రాయడం అనేది చాలా పాటలు అన్న చెప్పినట్టు ప్రకృతి మనం రాస్తాం, కానీ దాన్ని గొప్ప కళాఖండంగా తెచ్చి ప్రపంచానికి తెచ్చిన ఈ క్రియేటివ్ దక్కితే యశ్వంత్ నాకు దక్కుతా. రాయడం అంటే ఎన్ని రకాలుగా రాస్తాను నేను. అది నాకు ఏ రచయిత మ్యూజిక్ వాళ్ళు కానీ ఎవరు చెప్తే నేను ఆ స్వేచ్ఛను ముందు కోరుకుంటాను. వాళ్ళు ఎవరు చెప్పకూడదు పాట రాస్తే, అది నా ఇష్టం. అట్లా రాసిన దాన్ని అంత అద్భుతంగా పాడి సంగీతం చేసి డైరెక్టర్ కానీ వీళ్ళు చేసిన పని వల్ల ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. నేను అంబనవంబు జ్వల కరాంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపిక సుంబిత దిగ్విభాగ శృత సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారించడు. విస్తృతంగా కవి వివరించండి సరస్వతి, లేకుంటే భావాంబర వీధిలో ఉంటాం. కానీ ఆ విహారాన్ని ఎంత కళాత్మకంగా తెచ్చి ఏదో మనం రాస్తుందని ఎంత అద్భుతంగా ప్రజెంటేషన్. నేను అది నా పాట పాడే పద్ధతి కానీ యశ్వంత్ నాగుకు, మ్యూజిక్ డైరెక్టర్కు, మీకు ఈ నిర్మాణం తీసుకొచ్చి తర్వాత ఈ సినిమా ఆడుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అంటే అది ఒకటి చాలు వినాయక చెందినప్పుడు ఆ లాస్ట్ మాట ఉంటుంది చూడదు, ఆ ప్రతి చోట అండి అది సహజత్వం. తర్వాత మంచి హీరోయిన్లు వీళ్ళంతా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంది సినిమాకు. మీరు సక్సెస్ కావాలా, ప్రజలు కూడా ఆదరించాలి లాంటి. ఎందుకంటే సినిమా రంగంలో వచ్చి ఎంత కష్టం. తర్వాత చిన్ననే ఇంకా వెంటనే పాపం పాట అయిపోయిన తర్వాత రికార్డింగ్ ఇస్తారు. నాకు పాట రాసినప్పుడు ఇప్పుడు ఇచ్చిన పాపం అదేం లేదు, అందరికి మంచి చేసిన ఆయన, అతని గొప్పతనం అది. కనుక ఈ సినిమా సక్సెస్ కావాలా, ప్రజలు ఆదరించాలి. ఒక్కసారి అంటే ఇందులో చరణాలు కొన్ని పాడితే మీ నోటి ద్వారా వచ్చే జీతం నెలకు ఆ ట్యూన్ అద్భుతం ట్యూన్ అది. ఎందుకంటే వచ్చే జీతం నెలకు ఎంత, వాటాలేసి పంచుడెంత, అప్పులెంత సప్పులెంత, అడ్డమైన ఖర్చులెంత, ఎత్తుకున్న సిట్టి కయ్యి
పొట్ట మార్చుకున్నదెంతో వచ్చే జీతం నెలకు ఎంత వాటాలేసి పంచుడెంత ఎత్తుకున్న సిట్టికై పొట్ట మార్చుకున్నదెంత ఆపదంట సంపాదంట అనుకోని ఇడుములంట ఆపదంట సంపదంట అనుకోని ఇడుములంట చెప్పండి చాలా ఇరుకు ఇల్లు కుంపటంట ఇరుకు ఇల్లు కుంపటంట మురికి 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 గల్లి మురికి కుంపటంట ఇరుకు ఇల్లు నరకమంట సగటు మనిషి ఆశలన్నీ నీటి మీద రాతలంట మనిషి ఆశలన్నీ బూడిదెంత పేనినా తాడన్నడు కాదు బూడిదంత పురివేనిన తాడు కాజానదు బుజ్జగించిన అల్లుడు కట్నమాశ వదులుకోడు చెట్టుకింత జాగజాలు పుట్టకింత చెట్టుకింత జాగజాలు పిట్టకింత గూడు జాలు పురుగు పూసికి పుట్ట బొరియలుంటే చాలు ఉన్నదానితో నరుడు మాత్రము ఉండడు ఉన్నదానితో నరుడు సంతోషం ఉండలేడు పెరుకై పాపులాట పులకై తిరుగులాట ఉంటే వైకుంఠములే కుంటే కుంటమని అనుకుంటే సుఖమట అని ఇప్పుడు నేను పాడినప్పుడు బాగుంటుంది. ఆ గొంతులు మేము పాడలేము లెంత్లో. అతను ఎంత బాగా చేసిన మీ స్టైల్ మీకే సార్. చిన్న అట్లా లిటిల్ బిట్లు కూడా అంటే ట్యూన్ అయింది. మరి ఇప్పుడు నేను మరి 100 సార్లు నుంచి అడుగు నా డ్రైవర్ పెట్టుకొని నేను మరి పాడమంటే ఏం చేయాలో నాకు నాదేమో రాస్తామంటే దాన్ని 100 సార్లు అంటే కానీ పాడలేకపోయినా. అంత చాలా చిన్న చిన్న సూక్ష్మ సంగతులు సంగీతంలో అన్నాడు అతను. ఆర్తిగా అన్నాడు. యశ్వంత్ నాగు చాలా చౌరస్తారాము యశ్వంత్ నాగు వీళ్ళిద్దరు నాకు చాలా వాళ్ళ ఆత్మలు వేరు మేనులు వేరు ప్రాణం ఒకటి వాళ్ళది. గొప్ప సంగీత విద్వాంసులు వాళ్ళిద్దరు కూడా నాకు మిత్రుడు. అతను ఇలాంటి పాటని చరిత్ర కూడా అది కాలం సూపులుగా చాలా నా పాటలు చాలా పాటల గొప్ప హైలైట్ చేసినారు రాము గారు. ఈయన అంతే. వాళ్ళిద్దరి గొంతులు ఇవాళ సాహిత్య సినిమా రంగంలో ఒక సంస్కారవంతమైన ప్రతిభావంతమైంది వచ్చిన గొప్ప మ్యూజిక్ సంగీతకారుడు. వందే మాతరం సినిమా తర్వాత నాకు భలే ఇష్టమైన వాడు. అతను చాలా మీ సినిమాకి అసెప్ట్ అండి. అందుతో పాటు అది మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. మీ ట్యూన్ బాగుంది, మీకు మంచి శుభం కలగాలని కోరుకుంటూ అన్నలాంటి వాళ్ళు రావటం కూడా ఈ సందర్భం కలిసిన నాకు బాగా పరిచయం. అన్న ఉద్యమకాలంలో తర్వాత నా పాటను కూడా అన్నతోనే చేయించడానికి నాకు మరీ హ్యాపీగా ఉంది. మీరు థ్యాంక్ యూ.